ఒక చిన్న గ్రామంలో రాము, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటున్నారు. వారిద్దరూ ఒకే బడిలో చదువుతున్నారు. రాము బాగా చదువుతాడు. శ్యామ్ చాలా చలాకీగా ఊరిలో తిరుగుతూ అందరితో గడుపుతూ ఉండేవాడు. ఊరిలో జాతరలు, పండుగలకు వీళ్ళిద్దరూ ముందు కనిపించేవారు. ఊరిలో జనమంతా వీరిద్దరి మధ్య గొడవ పుట్టదు అనుకునేవాళ్ళు. ఇద్దరు ఇంటర్ కళాశాలలో చదువు పూర్తి చేశారు. రాము పై చదువుల కోసం సిటీకి వెళ్ళవలసి వచ్చింది. శ్యామ్ మాత్రం ఊరిలోనే ఒక మెకానిక్ షెడ్ ఓపెన్ చేశాడు. మొదట కొన్ని రోజులు ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. శ్యామ్ ఊరిలో విషయాలన్నీ రాముతో పంచుకునేవాడు. కొన్ని రోజులు అలా గడిచాయి. రాముకు కాలేజీలో ఒత్తిడి పెరగడంతో ఫోన్ కాల్స్ చేయడం మానేశాడు. శ్యామ్ మెసేజ్ చేస్తుంటే బిజీగా ఉన్నాను అని చెప్తుండేవాడు. ఒకరోజు శ్యామ్ పుట్టినరోజు కావడంతో రాము కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఫోన్ కింద పడి పగిలిపోయింది. రాము కాల్ చేశాడు. ఫోన్ కలవలేదు. రాము మీద శ్యామ్కి, శ్యామ్ మీద రాముకి అపోహలతో కూడిన కోపం వచ్చింది. శ్యామ్ దుకాణానికి వెళ్ళి కొత్త సిమ్ తీసుకున్నాడు. కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ అలా నిశ్శబ్దంగా ఉన్నారు. రాము చదువు పూర్తయింది. కొత్త జాబ్ వచ్చింది. శ్యామ్ కూడా తన మెకానిక్ షెడ్ని బాగా పెంచుకున్నాడు. ఒకరోజు శ్యామ్ బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయి కింద పడతాడు. ఆఫీస్లో వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రాముకి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. శ్యామ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ఎక్కడ ఎలా అని పెద్దగా అరుస్తూ కంగారు పడతాడు. వెంటనే ఊరికి బయలుదేరాడు. తన మనసులో 1000 ప్రశ్నలు ఉన్నాయి. శ్యామ్ గాయాలతో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. రాము రావడంతో శ్యామ్ ఎలా ఉన్నావురా, వచ్చావా అని అడిగాడు. రాము శ్యామ్ని చూసి చాలా బాధపడ్డాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పాత గొడవలు, అపోహలు అన్నీ మర్చిపోయారు. డాక్టర్ వచ్చి శ్యామ్ని దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తాడు. రాము నేను చూసుకుంటాను అని డాక్టర్తో చెప్తాడు. అలాగే శ్యామ్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తానన్నారు. శ్యామ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. రాము ఆఫీస్కి లీవ్ పెట్టి శ్యామును దగ్గరుండి చూసుకునేవాడు. శ్యామ్కు నయం అయ్యే వరకు బైక్ రిపేర్లు కూడా చేసేవాడు. అలా 3 రోజులు గడిచాయి. శ్యామ్కు నయం అయిపోయింది. రాము మళ్ళీ సిటీకి బయలుదేరాడు. వారిద్దరూ ఫోన్ కాల్స్ డైలీ మాట్లాడుకుంటూ ఉండేవారు. రాము నెలకొకసారి ఊరికి వచ్చి శ్యామ్తో గడుపుతూ ఉండేవాడు. వారిద్దరి స్నేహం బాగా బలంగా మారింది. అపోహలు బంధాలను విడగొడతాయి, అయితే స్నేహం తిరిగి మళ్ళీ కలుపుతుంది.